సార్ నమస్తే అండి. సార్ ప్రస్తుతం వినుకొండలో జరిగిన ఘటనపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తిని టీడీపీ వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడనేసి వార్తల్లో మనమంతా చూస్తూ వస్తున్నాం. దీని గురించి మీరేం మాట్లాడతారు? ఇదంతా వైసీపీ వాళ్ళు కట్టుకథలు అల్లుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మేము పేపర్లు చదివాము, ప్రెస్ మీడియా చూసాము, ప్రింట్ మీడియా చూసాము. వీళ్ళిద్దరూ కూడా వైసీపీకి చెందిన రౌడీ షీటర్స్ అనేసి ప్రింట్ మీడియాలో మేము చూసాము. ఇద్దరు రౌడీ షీటర్స్ ఏనంట. వాళ్ళకి ఇంతకుముందు మంచి ఫ్రెండ్షిప్ అంట, తర్వాత విడిపోయారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని చంపుకునే స్థాయికి పోయారు. చంపుకున్నారు కూడా, మనం అందరం వీడియోలు చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. దానికి రాజకీయ రంగు పులిమి ఈ వైసీపీలకు ఏమీ పని లేదు. వాళ్ళ నేచరే క్రిమినల్ నేచర్. అందుకనే రాష్ట్ర ప్రజానీకం అంతా వాళ్ళని తరిమి ఓట్ల ద్వారా తరిమి కొట్టినా కానీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. కాబట్టి అవన్నీ అపోహలు. ప్రతి ఒక్క మనిషికి ఒక సెక్యూరిటీ ఉండలేడు కదా. ఒక గ్రామానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, లేదా ఒక మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరిని కాపలాగా ఆయలేడు కదా. కాకపోతే రౌడీ షీటర్స్కి ప్రికాషన్స్ ఇస్తుంటారు. ఇటువంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ఏదైనా తిరునాళ్ళు, జాతరలు ఇటువంటివి జరిగినప్పుడు, అసాంఘిక కార్యక్రమాలు ఏదన్నా జరుగుతాయని అనుమానం వచ్చి రౌడీ షీటర్స్ని పిలిచి స్టేషన్లో బైండ్ ఓవర్ చేస్తారు. అది జనరల్. అది అంటే సార్, మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అత్యాచారాలు, మానభంగాలు ఎక్కువైపోయాయనేసి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేం మాట్లాడుతున్నారు? ఎక్కడండి అత్యాచారాలు? ప్రతి ఒక్క మనిషికి మనం సమాజం ఇది. సమాజంలో అందరూ ఉంటారు. వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా అత్యాచారాలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి. ఈ మానభంగాలు, అత్యాచారాలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఎవ్వరు కూడా ఆపలేరు. అది ఒక్కొక్క మనుషుత్వం మీద, వ్యక్తిత్వం మీద ఉంటుంది. మనం మాట్లాడాల్సి. కాకపోతే ఏంటంటే అవి అజాగ్రత్త ఉన్నది, పోలీస్ ప్రొటెక్షన్ లేదు. ఎంతమందికి ఇస్తారు? ఏదైనా ఉంటే ఏదైనా మనము పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు, మీరు మాకు ఈ హాని ఉందని అంటే. కానీ అన్ఫార్చునేట్ జరిగే గొడవలన్నిటికీ చంద్రబాబు నాయుడు మీద, ప్రభుత్వం మీద వేసి అనవసరంగా చెడు ప్రచారాలు చేయకూడదండి. వాళ్ళు ఇద్దరు రౌడీ షీటర్స్, అసాంఘిక శక్తులు అనేసి ప్రింట్ మీడియా, పేపర్ అందరు కూడా చెప్తున్నారు. నేను ఇవాళ ఏదో పేపర్ చదివాను, ఒక పేపర్లో కూడా వచ్చింది. కావాలంటే మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి ఒకసారి. అది ఇదిగోండి, ఒక్కసారి మాకు కెమెరా ఇద్దరు వైసీపీ ఇటు చూపించండి. మా కెమెరాకి మీ కెమెరాకి వెళ్ళి చూడండి. పాత గొడవలే కక్షలకు కారణం. చూడండి, మీరు దగ్గర నుండి ఒకసారి చూపించి. ప్రింట్ మీడియా వచ్చింది, నేను చెప్పేది కాదు, ఇంకొకరు చెప్పేది కాదు. జనరల్ థింగ్స్ ఆలోచించాలండి. అనవసరంగా అధికార పార్టీ మీద బురద చల్లటము అది ఇంకా వచ్చి 40 రోజులు 45 రోజులు అవుతుంది. వాళ్ళని కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అధికారం చేయనియండి. 5 సంవత్సరాల తర్వాత మీరు విమర్శించండి ఎలక్షన్కి పోయినప్పుడు. అప్పుడు మంచి చెడు చూసి రాష్ట్ర ప్రజానీకం నిర్ణయిస్తుంది మీరా వాళ్ళ అనేది. అంతేగాని అనవసరమైన విమర్శలు ఇచ్చి ప్రతి ఒక్క చిన్న ఆటో యాక్సిడెంట్కి, లారీ యాక్సిడెంట్కి, కార్ యాక్సిడెంట్కి చంద్రబాబు నాయుడు కారణం, రోడ్లు బాగాలేవు, డ్రైవర్ తాగిండు, ఇవన్నీ ఏందండి సిల్లీ థింగ్స్. ఇవన్నీ తెలియని ఏం లేవు. అనవసరమైన కాంప్లికేషన్స్ చేయబాకండి. వాళ్ళకి టైం ఇవ్వండి. 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు ఇవ్వండి. తర్వాత విమర్శించండి. ఎక్కడెక్కడ జరగలేదు, ఏమేమి జరిగిందో అవన్నీ అప్పుడు విమర్శించండి. ప్రజలు స్వీకరిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.